శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖం, ఫోటో, చెయ్యి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును. గురుస్వామి రామయ్య గారు. మా ఫోన్ నెంబర్ 9398344096. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతము. మకర రాశి జాతకులు జూలై మాసంలో 5వ తేదీ అనగా శనివారం తేదీ. ఈ రోజున జాగ్రత్తగా ఆలకించండి. గుండె దద్దరిల్లే వార్త వింటారు. ఏదైనా మన జీవితంలో మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా మనం తెలుసుకోవాలి. తెలుసుకొని అందులకు తగ్గట్లుగా ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించుకోవాలి. ఇదే జ్యోతిష్కులు మనకి చెప్తున్న మాట. చెడు జరుగుతుందని డీలా పడిపోవడం, మంచి జరుగుతుందని అత్యుత్సాహం ప్రదర్శించడం ఇలా కాదండి. ఏదైనా మంచి మనసుతో, ప్రశాంత చిత్తంతో ఆలకించండి. మన జీవితంలో మనం ఎప్పుడూ నిస్వార్థంగా ఉంటే మనం పై స్థాయికి చేరుకుంటాం. కొన్నిసార్లు మనకి ఎదురైన కష్టాలు మన కళ్ళకు గంతలు కట్టేస్తాయి. దైవానికి మనకు మధ్యన కంటికి కానరాని దూరాన్ని తెచ్చేస్తాయి. ఈ రోజున మాత్రం ఈ రాశి జాతకుల జీవితంలో గుండె దద్దరిల్లే ఒక వార్తను వింటారు. ఆ వార్త ఏమిటి తెలియాలి అన్నా, జ్యోతిష్కులు మీకు చెప్తున్న సూచన ఏమిటో తెలుసుకోవాలి అనుకున్నా వీడియో పూర్తిగా చూడాల్సిందే. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. నిత్యము కూడా ఇష్టదైవ నామస్మరణ చేసుకోవడం, అందులతో పాటుగా మనం వారాహి అమ్మవారిని నిత్యం స్మరించుకుంటే ఖచ్చితంగా మన జీవితం మార్పుదల జరుగుతుంది. ఓం శ్రీ వారాహి దేవియే నమః. వారాహి మాతను మనసులో ఒక్కసారి స్మరించుకుంటూ కింద కామెంట్ రూపంలో మాకు ఓం శ్రీ వారాహి దేవియే నమః అని తెలియచేయండి. అమ్మవారు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని చక్కగా ఉండమంటూ దీవిస్తారు. అంతా మంచి జరుగుతుంది. ఇక ఈ రాశివారు మంచి స్వభావంతో పాటుగా తప్పకుండా మృదువైన మాట తీరు ఉంటుంది. వీరి జీవితం ఇలానే ఉంటుంది. ఎవరికైనా కానీ సంబంధించిన విషయాలు అయితే ఎవ్వరికి వీరు చెప్పుకోరు. వీరికి సంబంధించిన విషయాలు కూడా చెప్పుకోరు. రహస్యంగా ఉండడానికే ఇష్టపడతారు. ఎప్పుడు ఏ విషయాన్ని అయినా గోప్యంగా ఉంచడం ఇష్టం. నిలకడ అయిన మనస్తత్వం ఉంటుంది. కొంతమంది ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఒకలా ఉంటాయి, మరి కాసేపట్లో పూర్తిగా ఆలోచనలు అనేవి, మైండ్ సెట్ అనేది పూర్తిగా మారిపోతుంది. అలా కాదండి వీరు. ఎప్పుడూ వీరి ఆలోచన విధానం ఎలా ఉంటుంది అంటే నిలకడగా ఉంటుంది. ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నా, లేదంటే ఏదైనా ఒకటి అనుకున్నా, కట్టుబడి ఉండాలి అనుకున్నా తప్పకుండా 100% అందులకు న్యాయం చేస్తారని చెప్పుకోవచ్చు. అయితే అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవడం ఇలాంటి వీరికి అస్సలు అలవాటు ఉండదు. చాలా ఇష్టంగా ఏదైనా కానీ చూపించరు. అలాగే చాలా గోప్యంగా ఉంచుతారు. మాటలను కానీ విషయాలను కానీ ఈ రోజున వీరికి కొంచెం ఎక్కువగా చిన్నపాటి సమస్యలు కనిపించినప్పటికీ కూడా వీరికి కొన్ని ఎదుర్కోలేని సమస్యలతో పాటుగా అందమైన జీవితాన్ని కూడా ఈ రోజున భగవంతుడు తప్పకుండా వీరికి పొందేందుకు ఆస్కారం ఉందని చెప్పాలి. ప్రేమికుల పరంగా అయితే ఎవరైతే భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చి విడిపోయిన జంటలు ఉన్నా ఇలాంటి వారు ఉంటారు కదా, వీరికి వీరి జీవితంలో బంధాన్ని తిరిగి కలుసుకోవడం ఇలాంటివి ఈ రోజున జరగబోతున్నాయి. పట్టి పీడిస్తున్న దుష్ట శక్తులు దూరం అయిపోయి వీరి జీవితం చాలా ఆనందంగా గడవబోతుంది. పరిపూర్ణమైన జీవితాన్ని అనుభవించబోతున్నారు. మంచి మనసుతో ప్రేమిస్తారు కాబట్టి ఈ విషయాలు మీరు కొన్ని తప్పకుండా తెలుసుకోవాలి. మీరు చేసే మొట్టమొదటి తప్పు ఏమిటంటే అందరినీ కూడా జూజాయిగా నమ్మేస్తుంటారు. సొంత పనులు అంటే ఏమిటి, మీ యొక్క పనులు, మీ యొక్క విషయాలు, మీకు వచ్చే అవకాశాలు అందరితో చెప్పేస్తుంటారు. అలా చెప్పడం వల్ల మీకే తెలియకుండా వాళ్ళు మీ వెనకాల గోతులు తవ్వుతూ మిమ్మల్ని ఎదురు దెబ్బ తీయాలని ఎప్పుడూ ప్రయత్నిస్తూ మీకు దక్కాల్సింది దక్కకుండా చేస్తుంటారు. చాలా వరకు ఇలా ఎదుర్కొని మీ జీవితంలో ఎక్కువ మంచి ఫలితాలు వచ్చేటటువంటి విషయంలో
చాలా వరకు ఎదురు దెబ్బలు తగిలాయి. కావున ఇకనైనా మీరు ఎదుటి వారి విషయంలో ఒక నిర్ణయానికి రండి. ఒక జాగ్రత్త తప్పనిసరిగా ఉండాలి. మన జీవితంలో మనం తీసుకునే జాగ్రత్తలు మన కుటుంబానికి కూడా చెందినవని గుర్తుంచుకోండి. ఇలా తీసుకునే కొన్ని నిర్ణయాలు మీకు భవిష్యత్తులో కూడా మేలు చేసే విధంగా ఈ రోజున ఉండబోతున్నాయి. అపజయాలు చూసి ఈ రాశివారు కృంగిపోరు. ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టరు. అనుకున్నది సాధించే వరకు వదిలిపెట్టని మనస్తత్వం ఈ రాశివారిలో అధికంగా ఉంటుంది. ప్రజా ఆకర్షణ స్వభావాన్ని కలిగి ఉంటారు. ప్రజాభిమానానికి సంబంధించిన విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యాపకాల్లో ఖచ్చితంగా రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తారు. స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు. వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తులు అభివృద్ధి చేయడంలో ఎంతో కృషి చేస్తుంటారు. ముఖ్యంగా మనం విషయంలోకి వచ్చేద్దాం. ఈ రోజున 2025 సంవత్సరం జూలై మాసం 5వ తేదీన దినఫలాల ప్రకారం మిశ్రమంగా ఉన్నాయి. కానీ ఒక భయంకరమైన వార్తనైతే వినబోతున్నారు. ముఖ్యంగా మీ బంధువులకు సంబంధించింది కానీ, ఆప్తులకు సంబంధించింది కానీ ఒక పెద్ద వార్తనైతే వినబోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఆందోళన కలిగించే వార్తగా చెప్పొచ్చు. వారు ఏదైనా పెద్ద సమస్యలో చిక్కుకోవడం కానీ, ఏదైనా ప్రమాదం సంభవించడం కానీ, ఈ విధంగా వారికి సంబంధించిన ఒక వార్తను వినబోతున్నారు. వారి తరపున భగవంతుణ్ణి మీరు ప్రార్థించండి. మీకు పరిచయస్కులు కానీ, మీ సన్నిహితులు కానీ ఎవరైనా సరే వారికి ఏదైనా ప్రమాదం పొంచి ఉంటే ఆ ప్రమాదం నుంచి వారిని కాపాడమని వారి తరపున భగవంతుణ్ణి మీరే ప్రార్థించండి. ఖచ్చితంగా శివ భగవానుణ్ణి ఆరాధించండి. శివనామ స్మరణలో వీలైనంత సమయాన్ని గడపండి. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మనసులో మననం చేసుకుంటూ ఉండండి. ఏ ఆపద కీడు మీ దరికి చేరదు. వారి తరపున భగవంతుణ్ణి ప్రార్థించండి. ఖచ్చితంగా పరమశివుడు మీ మొరను ఆలకిస్తాడు. మీ సన్నిహితులు, మీ బంధువులు ఇలా ఎవరైనా సరే వారికి ఏదైనా ప్రమాదం రావాల్సి ఉన్నా, ఏదైనా సమస్యలో చిక్కుకోవాల్సి ఉన్నా దాని నుంచి భగవంతుడే బయటపడేస్తాడు. ఖచ్చితంగా మహాదేవుడు పరమశివుణ్ణి నిత్యము ప్రార్థించడం మాత్రం మర్చిపోవద్దు. మీరు బయట ఉన్న, ఇంట్లో కూర్చొని ఉన్నా, పూజా మందిరంలో కూర్చొని ఉన్నా, దీపం వెలిగించడం, పూజా మందిరంలో కూర్చొని భగవంతుణ్ణి ఆరాధించడం సమయం అంత లేదు అనుకున్నప్పుడు, అలాంటప్పుడు ఎక్కడ ఉన్నా అక్కడే ఒక్కసారి పరమశివుణ్ణి మనసులో మననం చేసుకుంటూ ఉండండి. వారి తరపున భగవంతుణ్ణి ఆరాధించండి. ఒక్క 5 నిమిషాలు అయినా పర్వాలేదండి. వారి తరపున శివ భగవానుణ్ణి కోరుకోండి. వారికి ఏదైనా ప్రమాదం రావాల్సి ఉంటే ఆ ప్రమాదం నుంచి వారిని కాపాడమంటూ వేడుకోండి. ఇక మిగిలిన అంశాలు చూస్తే ఎంతో కాలంగా ఒక పని మొదలు పెట్టాలని ఈ రాశివారు అనుకుంటున్నారు. అది ఏ పని అయినా సరే ఆ పనిని మొదలు పెట్టడంలో అనేక రకాల ఆటంకాలు కలుగుతున్నాయి. ఏ కారణంగా ఆ పని మధ్యలో ఆపేస్తున్నారు, ఆ కారణంగా పని మొదలు పెట్టలేకపోతున్నారు. ఈరోజు మొదలు పెట్టి పూర్తి చేసే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. ఈ రోజున మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలా రోజుల నుంచి ఒక బంధాన్ని దూరం చేసుకొని కుమిలిపోతున్న మీకు చాలా అంటే చాలా జీవితం పట్ల ఒక ఆశ మరల రేకెత్తుతుంది. ఈ రోజున వృత్తి జీవితం పట్ల ఒక ఆశ మిమ్మల్ని, ఇంకా వ్యాపార పరంగా అన్ని రంగాల వారికి మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది నిలుపుకుంటారు. ఎందుకంటే మీరు చేస్తున్న పనిపై ఇంకాస్త రెట్టింపు అయిన ఉత్సాహాన్ని ఈ రోజు చూపించబోతున్నారు. అలాగే మీ పనిలో మీరు నిమగ్నం అవుతారండి. ఎక్కడ సమయం కూడా ఈ రోజున మీకు విశ్రాంతి తీసుకోవడానికి కూడా లభించదు. అలాగే సరైన సమయానికి ఆహారం కూడా తీసుకోలేక ఒత్తిడికి లోను అవుతారని చెప్పొచ్చు. జీవిత భాగస్వామితో ఈ రోజున సాయంత్రం వేళ కాస్త చిన్న మనస్పర్ధ కలగవచ్చు. మీరు చెప్పింది వారికి వేరొక విధంగా అర్థమవడం, లేదా పాతకాలం నుంచి జరుగుతున్న గొడవలను ఈ రోజున తారాస్థాయికి తీసుకెళ్లడం జరగచ్చు. మీ గుండె చెరువైపోతుంది. మీరు వారి పట్ల చూపించిన అభిమానం, ప్రేమ ఈ రోజున మీకు అంతా వ్యర్థం అనిపిస్తుంది. గొడవ జరిగినంత మాత్రాన వారి గురించి చెడుగా ఆలోచించొద్దు. వారు చెప్పేది వారి బాధగా అర్థం చేసుకోండి. ఏదైనా ఒక సమస్యను 2 కోణాల నుంచి చూస్తే మనకే అర్థమవుతుంది పరిష్కారం. ఈరోజు వారితో మాట్లాడండి, లేదా వారితో సమయాన్ని గడపండి. అది కాదు అంటే
మీరు ఒంటరిగా మౌనంగా అన్నా ఉండండి, అంతేకాని మూడవ వ్యక్తిని చొరబాటు కానివ్వద్దు. ఈ రోజున ఎంత కోపం వస్తే అంత చూపించొద్దు. మూర్ఖంగా మాట్లాడి వారిని వేదనకు గురి చేయొద్దు. మీ భాగస్వామి చాలా సున్నిత మనస్కులు అయి ఉంటే చిన్న గొడవ చినికి చినికి గాలివాన కావచ్చు. మీరు పూడ్చలేని లోటు కూడా కలగొచ్చు. కావున వారితో చక్కగా కూర్చొని మాట్లాడండి, లేదంటే సంయమనం పాటించండి. అంతేకాని తీవ్రత మాత్రం పెంచొద్దు. కోపాన్ని తగ్గించుకోండి. మూడవ వ్యక్తి ప్రమేయాన్ని తేవద్దు. ఇలా చేస్తే సమస్య చిలికి చిలికి గాలివాన మాత్రం అవడమే కాకుండా మీ బంధం పలచన పడి తెగిపోయే ప్రమాదం కూడా కానవస్తుంది. అలాగే ఈరోజు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ప్రేమికుల పరంగా చాలా చాలా అనుకూలమైన రోజుగా ఉంటుంది. మీ యొక్క సంసారం, భార్యాభర్తలు ఎవరైతే ఉంటారో చాలా కాలంగా ఉన్న ఆనందాలు అన్నీ ఈ రోజున జ్ఞప్తికి తెచ్చుకుంటారు. చాలా రోజుల నుంచి చెప్పుకోలేక ఆగిపోయిన కొన్ని రకాల విషయాలు ఈ రోజున వరదలాగా ప్రవాహం కాబోతున్నాయి. కొద్దిగా భావోద్వేగానికి గురయ్యే సందర్భాలుంటాయి. అలాగే వ్యాపార రంగాల వారికి మంచిగా అన్ని విషయాల పరంగా లాభాల బాట కనిపిస్తుంది. ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి తప్పకుండా ఆరోగ్యంపై దృష్టి కేంద్రీకరించండి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం లేకపోతే ఎంత డబ్బు ఉన్నా, ఎన్ని డబ్బులు ఉన్నా తినలేరు కదండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఎన్ని పనులు ఉన్నా సమయానికి విశ్రాంతి తీసుకోండి. పనులు ఎప్పుడూ ఉండేవి, కాకపోతే ఏకాగ్రతగా చేసుకోండి. మీ యొక్క ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోండి. నిత్యము శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. అలా చేసుకోవడం ద్వారా మీకు ఉన్న కష్టాలు, సమస్యలు, ఇబ్బందులు ఒక్కొక్కటిగా పరిష్కారం అవుతాయి. భగవంతుని అనుగ్రహంతో ఈ రోజున ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. మీ యొక్క ప్రయాణాలు భవిష్యత్తుకు పునాది కాబోతున్నాయి. ఈ రోజున ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎదుటి వారితో మాట్లాడే విషయంలో కొన్ని రకాల ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనలు కార్యరూపం పెట్టడంలో మీరు అలసత్వం వహించకుండా కోల్పోయిన ఎనర్జీని తిరిగి పొందుకుంటారు. సో ఫ్రెండ్స్, చూశారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.